ఫ్రెండ్స్, సినిమా తారలకు బ్రాండ్లకు మధ్య ఒప్పందాలు సర్వసాధారణం. కానీ ఒక బ్రాండ్ అగ్రిమెంట్ ముగిసాక కూడా తన ఫోటోలు వాడుకున్నారంటూ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కోర్టు మెట్లను ఎక్కారు. దాదాపు ₹1,00,00,000 నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వేసిన ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. 15 ఏళ్ల కిందట మొదలైన ఈ వివాదం అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ 2011లో మొదలైంది. అప్పట్లో తమన్నా ఎదుగుతున్న స్టార్ హీరోయిన్. చెన్నైకి చెందిన పవర్ సోప్స్ లిమిటెడ్ అనే కంపెనీ తమ సోపుల ప్రచారానికి తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఒక ఏడాది పాటు తమన్నా ఫోటోలను ప్రకటనలను వాడుకోవడానికి ఆ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే ఆ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆ కంపెనీ తన అనుమతి లేకుండా అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత కూడా తన ఫేమ్ ని వాడుకొని లాభపట్టారంటూ తమన్నా మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ వేశారు. తనకు జరిగిన నష్టానికి గాను ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తారు. అప్పట్లో ఈ కేసు సినీ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. కంపెనీ తన రైట్ టు ప్రైవసీ, రైట్ టు పబ్లిసిటీని ఉల్లంఘించిందని ఆమె వాదించారు. కోర్టులో పవర్ సోప్స్ కంపెనీ తన వైపు వాదనను బలంగా వినిపించింది. తాము కావాలని ఆమె ఫోటోలను వాడలేదని, పాత స్టాక్, పాత పోస్టర్లు అక్కడక్కడ మిగిలిపోయి ఉండవచ్చు తప్ప కొత్తగా ఎటువంటి ప్రచారం చేయలేదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా తమన్నా వాదనలకు బలమైన సాక్ష్యాధారాలు లేవని, ₹1,00,00,000 క్లెయిమ్ చాలా ఎక్కువని కంపెనీ వాదించింది. 2011లో వేసిన ఈ కేసు ఏళ్ల తరబడి సాగుతూనే వచ్చింది. మధ్యలో ఒకసారి సివిల్ సూట్ డిస్మిస్ అయినా తమన్నా మళ్లీ అప్పీలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా సాక్ష్యాల సేకరణ, ఇరుపక్షాల వాదనతో ఈ కేసు పదే వార్తల్లోకి వచ్చింది. తమన్నా తరపు న్యాయవాదులు కంపెనీ ఉద్దేశపూర్వకంగానే లాభాల కోసమే ఆమె ఇమేజ్ ని వాడుకుందని నిరూపించడానికి ప్రయత్నించారు. చివరికి వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తమన్నా దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. తమన్నా ఆరోపించినట్లుగా కంపెనీ భారీ స్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తమన్నా దావాలో ఎటువంటి మెరిట్ లేదని పేర్కొంటూ కేసును క్లోజ్ చేసింది. చూసారుగా, సెలబ్రిటీల ఇమేజ్ రైట్స్ విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉంటుందో, అలాగే సాక్ష్యాలు లేకపోతే తీర్పు ఎలా ఉంటుందో ఈ కేసు నిరూపించింది. 15 ఏళ్ల తర్వాత తమన్నా భాటియాకు ఈ కేసులో చుక్కెదురైన బ్రాండ్ ఒప్పందాల విషయంలో నటీనటులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వివాదం ఒక పాఠంలా మిగిలిపోయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.